హాయ్, ఈరోజు మా అమ్మ చేసి కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. మా అమ్మ వంటలంటే నాకు చాలా ఇష్టం. అందులో ఒక రెసిపీ మీకు చూపిస్తున్నాను. నెల్లూరులో చేపల పులుసు, చేపల ఫ్రై చాలా ఫేమస్. చాలా ఇష్టంగా తింటారు. చేపల ఫ్రై ఇప్పుడు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చేపలని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి వేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక మిక్సీ జారులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్గా మసాలా రెడీ అయ్యింది. ఇప్పుడు ఒక గిన్నెలో కారం, పసుపు, ఉప్పు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగిన చేపల ముక్కలు తీసుకొని వాటికి ఈ మసాలా పొడి బాగా చేపలకి మొత్తం బాగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మన చేపలకి తగ్గట్టు నూనె తీసుకోవాలి. ఎందుకంటే చేపలలో వాడిన నూనె దేనిలో వాడలేము. కాబట్టి మనకు కావలసినంత నూనె కడాయిలో తీసుకొని నూనె వేడెక్కాక మనం మసాలా పట్టించిన చేపలని కడాయిలో వేసి వేగనివ్వాలి. మనం స్లోలోనే పెట్టుకోవాలి. హై మీడియంలో పెట్టకూడదు. వేగినాక మళ్ళీ ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. అలా 15 మినిట్స్లో చేపల ఫ్రై రెడీ అవుతుంది. ఫైనల్గా చేపల ఫ్రై రెడీ అయ్యిందండి. తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చేపల ఫ్రై మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.